ధూళిపైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు అని పోతనామాచ్యుడు భాగవతంలో దగ్గర వర్ణించిన రకంగా మీరందరూ కూడా మీ రంగాల్లో ఉన్నతోన్నత ఉద్యోగస్తుల్లోనూ అనేకమైనటువంటి రంగాల్లో మంచి ఉన్నత స్థితికి పొంది ఉంటారని నేను భావిస్తున్నాను. అందరూ కూడా మీ అందరికి కూడా ఈ సంక్రాంతి నూతన సంవత్సర రాబోయే ఉగాది మీ అందరికీ కూడా శుభం కలిగించాలని ఆ దేవుడిని మరీ మరీ ప్రార్థిస్తూ, ముఖ్యంగా మీరందరూ కూడా యువతలో ఉన్నారు. ఇప్పుడు మన ముందు చెప్పినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా చిన్ననాటి ముచ్చట్లన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏదో మనం ఇప్పుడు ప్రస్తావించుకుందాం. ఎంచేతంటే మీరందరూ ఇప్పుడు పిల్ల పాపలతో ఉన్నారు. మీ తాలూకా పరిస్థితి, మీ ఉన్నత స్థితి, మీ బిడ్డలకు కాబోయే పరిస్థితి మీరు ఇప్పుడు ఆలోచించవలసినటువంటి సమయం ఇదే. 55 దాటిపోయిందంటే మీరు చేయలేరు. కాబట్టి మీరు ఇప్పుడు చేయవలసిన పని ఏమిటో మనం ఒకసారి మా ద్వారా నాకు తెలిసినట్టుగా ఏదో కొన్ని సలహాలు చెప్తాను. వీళ్ళనంత మట్టుగా మీకు ఉపకరిస్తే ఆ పాటించాలని కోరుతున్నాను. ముఖ్యంగా మాతృదేవోభవ అని చెప్పారు. అంచేత లలితా సహస్రనామాల్లో కూడా ఓం శ్రీ మాత్రే నమః అని ప్రారంభించారు. అయితే లలితా సహస్రనామాల్లో తల్లికి ఎంత గౌరవించారు. అక్కడ మాత్రే నమః అన్నప్పుడు తల్లికి అక్కడ ఇచ్చినటువంటి గౌరవాన్ని మనము ఆపాదించుకోవాలి. కుటుంబ వ్యవస్థలో తల్లి చాలా ప్రధానమైనటువంటి పాత్ర. ఆమె తల్లిగా, చెల్లిగా, భార్యగా అనేక రకాల పాత్రలు ఆమె ధరిస్తుంది. ముఖ్యంగా తల్లి పాత్ర చాలా ప్రధానమైంది. ఆమె తన బిడ్డను చక్కటి రూపుదిద్ది చక్కటి వాతావరణంలో క్రమశిక్షణ పద్ధతిలో వాళ్ళని పోషించి పెంచి ఉన్నతులుగా ఉత్తములుగా దేశానికి దైవానికి అనుకూలమైనటువంటి స్థితిలో వాళ్ళని ప్రవర్తింపజేసే ప్రాథమిక విద్య ఆమె దగ్గరే ఉగ్గుపాలతో నేర్చుకుంటాడు బిడ్డ. అంచేతను తల్లి తన మొదటి దశలోనే మీరందరూ కూడా విద్యావంతులు కాబట్టి మీకు విద్య తాలూకా విలువ మీకు తెలుసును. అంచేతను అందరూ చదువుకున్నారు కాబట్టి మీ బిడ్డలకు చక్కనైనటువంటి క్రమశిక్షణ పద్ధతిలో మీరు అవలంబించి మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దాలని ఇక్కడ నేను కోరుతున్నాను. అంచేతను మీరు ఏం చేయాలి? పిల్లలు ప్రవర్తన బట్టి మీరు చూస్తుండాలి. అంచేతను మనం ఎక్కువ ముద్దుగా చేసినా, ఎప్పుడు గారాభంగా చేసినా వాళ్ళు ఇంకో రకంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో బిడ్డల్ని క్రమశిక్షణ పద్ధతుల్లో పెంచడం చాలా ఇబ్బందికరమే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కుటుంబ వ్యవస్థలో ఒక అబ్బాయిని, ఒక తల్లి తండ్రి ఒక అబ్బాయి ఉన్నారు అనుకోండి. ఆ తండ్రి ఏమో తండ్రి పాత్రగా చెప్తున్నాను. ఆ బిడ్డకి చిన్నప్పటి నుంచే అనేక క్రమశిక్షణ పద్ధతుల్లో అతను నేర్పించాడు. పేపర్ చదువుతారో పడేస్తారు. మరి నైనా పేపర్ను సరిగ్గా సర్దు, తలుపులు వదిలేసి ఇంట్లోకి వెళ్ళిపోస్తుంటారు. తలుపులు సరిగ్గా కుక్కలు రాకుండా చూడు, ఫ్యాన్ వదిలేసి ఉంటారు, ఫ్యాన్ తిరుగుతుంటుంది, ఫ్యాన్ ఆపు. ఈ బిడ్డ రోజు రోజుకి కూడా అతనికి చాలా ఇబ్బందికరంగా తండ్రి తాలూకా సంభాషణ, ఆయన చెప్పినటువంటి క్రమశిక్షణ పద్ధతులు, ఏమిటి మా నాన్నగారు ప్రతిదానికి కూడా అది చెయ్యు, ఇల్లు చెయ్యు, అది చెయ్యు, అది చెయ్యు అన్నీ కూడా నేర్పిస్తుంటారు అని మనసులో కోపం కలిగి ఆ వస్తువుల మీద తన తాలూకా ప్రభావం చూపిస్తుంటాడు. అయితే అలాగే అతను నేర్చుకొని ఆ రకంగా తండ్రి పోషణలో ఉండి చదువుకునే సమయంలో కూడా ఆ ప్రతి రెగ్యులర్గా అతనికి చదివించడము, ఉపాధ్యాయుడు ఏం చెప్పాడో అది రివిజన్ చేసుకొని మళ్ళీ చదివించడము, ఇవన్నీ కూడా తండ్రి కొంత టైం తీసుకొని ఆ బిడ్డకేమో పోషించాలి. లేదంటే ఆ పాత్ర తల్లి చూసుకొని పోషించాలి. ఈ విధంగా క్రమశిక్షణ పద్ధతుల్లో పోషించడం వల్ల ఆ బిడ్డ వాడికి తల్లిదండ్రుల మీద ఒక రకమైన కసి కూడా ఏర్పడింది. ఎప్పుడు కూడా మా నాన్నగారు
ఈ రకం చెప్తారేంటి, బట్టలు దుక్కో, బట్టలు సర్దుకో, హ్యాంగర్లో పెట్టు, అక్కడ కలిపడి ఆ దుప్పట్లు నువ్వు లేచిపోతున్నప్పుడు దుప్పట్లు అలా పడి ఎత్తు, సరిగ్గా మడతపెట్టు, ఇవన్నీ చెప్తుంటే వాడికి చాలా కోపం వచ్చింది. అయినా మరి ఏంటి అనలేడు కదా. సరే అవన్నీ చేస్తున్నాడు, అన్నీ చేశాడు, పెద్ద అయ్యాడు, కొద్దిగా చదువుకున్నాడు, డిగ్రీ చదివాడు, అన్నీ ఎంఎస్ఓ ఏదో చదువుకున్నాడు. ఆఖరికి ఇంటర్వ్యూలకు కూడా ఉద్యోగంకి వెళ్ళాడు. అయితే గవర్నమెంట్ ఐఏఎస్ పరీక్షల్లో కూడా అతను పాస్ అయ్యే స్థితికి వెళ్ళాడు. అయితే అందరూ పాస్ అవుతారు, కానీ వాళ్ళు కొన్ని మౌలిక పరీక్షలు, కొన్ని టెస్టులు వాళ్ళు చేస్తారు. ఆ టెస్టుల్లో కూడా వాళ్ళు నిలబడాలి. అంచేతను వాడు వచ్చేటప్పటికి ఒక 10 మంది 20 మంది కూర్చోన్నారు. అక్కడ వాటర్ ట్యాంకులో నీళ్ళు పడుతున్నాయి, పేపర్లు అలాగే ఎగిరిపోతున్నాయి. వీడు వచ్చాడు, ఈ అబ్బాయి ఇంటర్వ్యూ కూర్చొన్నాడు, ఫైల్ పట్టుకొని. అక్కడ సీట్ ఉంటే కూర్చొని చూస్తున్నాడు. అయ్యో వాటర్ పడిపోతుందని వెళ్ళి అది కట్టాడు. పేపర్లు ఎగిరిపోతున్నాయి అని అవన్నీ తీసుకొని గారు పెట్టాడు. సరే అవన్నీ అయిపోయాయి, ఇంటర్వ్యూ అందరూ అయ్యారు. ఆఖరిలో వీడు వచ్చాడు కాబట్టి వీడికి తీసుకొని వెళ్ళి ఇంటర్వ్యూలో పెట్టారు. ఇంటర్వ్యూలో పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోపల కూడా ఫ్యాన్ తిరుగుతుంది, ఎవరూ లేరు. టీవీ ఆన్ అయ్యి ఉన్నది, ఎవడూ లేడు. అరే ఇక్కడ టీవీ ఆఫ్ చేసినప్పుడు కూడా ఎవడు లేడు, అనవసరంగా టీవీ అయిపోయింది. మన ఇంట్లో కూడా చూస్తుంటాం, ఎవరు ఉండరు. టీవీ మాత్రం కూడా 24 గంటలు వెలుగుతుంటాయి, పని చేస్తుంటుంది. అలాంటి కన్స్ట్రక్షన్ నేర్చుకుని వెళ్ళి టీవీ కట్టాడు. అక్కడ ఎగిరిపోతున్న పేపర్లో పెట్టాడు. కుర్చీ పడిపోయినది కిందకి, దాన్ని సరిగ్గా పెట్టాడు. కూర్చోండి, లోపల నుంచి పిలిపి వస్తే వెళ్తానని. అక్కడ లోపల 5 జడ్జీలు కూర్చోన్నారు. ఆ కూర్చుని తర్వాత వెళ్ళారు, నమస్కారం పెట్టాడు. టేక్ యువర్ సీట్ అన్నారు, కూర్చున్నాడు. గొంతుగా అవన్నీ కొన్ని సంభాషణలు అడిగారు. రాష్ట్రం మీద, అంతర్జాతీయ సమస్యల మీద కొన్ని ప్రశ్నలు వేశారు. ఇంతట్లో టేబుల్ మీద ఉన్నటువంటి కొన్ని కాగితాలు కూడా ఎగిరాయి. అందులో మతానికి సంబంధించినటువంటి ఒక క్రిస్టియన్ మతం సంబంధించిన ఫోటో ఎగిరింది. అయితే భయగతి అయ్యో దేవుడు అనే ఇది ఎగిరిపోయిందని తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు టేబుల్ మీద. మీరు హిందువుల, క్రైస్తవుల, జైనుల, బౌద్ధులని అడిగారు వాళ్ళు. నేను హిందూ మతస్థుడిని. అయితే మరి క్రిస్టియన్ బొమ్మ ఎగిరిపోతే నీవేం తెచ్చావు అంటే దేవుడే కదా అన్నాడు. వాళ్ళకి దేవుడు, ఆ దేవుడికి మనం గౌరవించాలి. మనం గౌరవించినట్లు తప్పులేదు కదా. నేను గౌరవిస్తున్నాను, మీరు నాకు గౌరవించారు, అలాగే అతను కూడా నేను గౌరవిస్తున్నాను. చాలా కూర్చో, ఇంటర్వ్యూ అయిపోయింది, ఇవన్నీ చేశారు, వెళ్ళారు. అయితే అందరూ కూడా తప్పారు, ఇతనే సెలెక్ట్ అయ్యాడు. ఇతను సెలెక్ట్ అయిన కారణం కూడా చెప్పారు. వచ్చినటువంటి అనేక మంది విద్యార్థులు ఈ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ ఫ్యాను, ఈ పేపర్లు, ఈ నీరు వృధా అయిపోవడము, ఈ టీవీ, అవన్నీ కూడా వాళ్ళు లోపల ఉన్నటువంటి దీంట్లో వాళ్ళు స్క్రీన్లో చూస్తున్నారు, సీసీటీవీ కెమెరాస్లో. ఈ తాలూకు అబ్బాయి తాలూకు అవన్నీ చూసి ఇతను పనికొస్తాడు అని, ఇతను దేశం తాలూకు ఆర్థిక పరిస్థితికి కూడా క్రమశిక్షణలో వస్తాడు అని అతన్ని సెలెక్ట్ చేశారు. ఈ కారణాల వల్ల నీవు సెలెక్ట్ అయ్యావు అబ్బాయి అన్నారు. అప్పుడు అతనికి తండ్రి తాలూకా వాదనలేమో అర్థమయ్యాయి. అయ్యో ఆ రోజు మా తండ్రి ఈ పేపర్లు తీరా అంటే నాకు అంత కోపం పడుతుంది. మా నాన్నగారికి ఆయన కొట్టేస్తున్నంత పిడికలు బిగించాడు, పళ్ళుతో కొరుక్కున్నాడు, పళ్ళు ఎర్ర చేయిస్తాడు, అవన్నీ చేయిస్తున్నారు, ఇవన్నీ ఎప్పుడు నాకు తప్పుతుందో అని అది బాధపడ్డాడు. అది ఇప్పుడు అతనికి గుర్తుకొచ్చింది. మా నాన్నగారు అప్పుడు నేర్పిన బట్టి కదా ఇప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. విద్య రావచ్చును, అందరూ విద్యావంతులే, కానీ ఇటువంటి నైతికమైనటువంటి కొన్ని పనులు మనం నేర్చుకుంటే ఈ విధంగా మనము బాగుపడతాము అని అనుకున్నారు. ముఖ్యంగా ఈ విధంగా మనము తల్లిదండ్రులు క్రమశిక్షణలో కొన్ని ఇచ్చేసి వాళ్ళకు కూడా ప్రేమపూర్వకంగా నేర్పాలి. ఆ ప్రేమపూర్వకమైనటువంటి సత్యం వదిలి సత్యమే చెప్పు, నా బ్రూయితే సత్యం అప్రియం. నీవు సత్యంగా చెప్పు, పర్వాలేదు, కానీ నా బ్రూయితే సత్యం అప్రియముగా వాడు కోపొచ్చిల్లాగా, చికాకొచ్చిల్లాగా, వాడు ఇదైపోయిలాగా చెప్పొద్దు. వాడికి అర్థమైనలో ప్రేమపూర్వకంగా చెప్పాలి. ఇక మన పిల్లలకి ఎలాగుంటాయంటే కొన్ని అలవాట్లు, అభ్యాసాలు ఇవన్నీ మనం పసిగట్టాలి. మనం ఒక కథలోనికి వెళ్తే మీ అందరికీ ఆ కథ తెలుసును. ఒక అరేబియన్
వర్తకుడు ఆ ఇది ఎడారిలోన అతడు వెళ్తుండి తన తాలూకా వాహనమైనటువంటి ఒంటి మీద వెళ్తున్నాడు. ఒక దగ్గర వెళ్ళేసరికి చీకటి పడుతుంది, చిన్న మంచు కూడా కురుస్తుంది, సన్నటి గాలులు కూడా వస్తున్నాయి. మరి ముందుకు వెళ్తే ప్రమాదమని, చీకటి అయిపోయిన తర్వాత మనం ఇబ్బంది పడతామని అక్కడ చిన్న గుడారం వేసుకున్నాడు. గుడారం వేసుకొని అక్కడ లోపల ఏదో టిఫిన్లు ఏదో తిని కొద్దిగా విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. ఆ వెనుక పక్క గుడారం ప్రక్కన పడుకున్నటువంటి ఒంటె, ఇదేంటి మా సేటు గారు గుడారంలోకి వెళ్ళిపోయి హాయిగా పడుకోయి ఉన్నారు, నాకు వదిలేశారు ఈ పక్కన, నన్ను కూడా స్వీకరిస్తే బాగుంది కదా అని. సరే ఆయన వదిలేశాడు కాబట్టి మర్చిపోయి ఉంటాడేమో, నేను గుర్తు చేస్తానని, అయ్యా సార్ సేటు గారు నాకు కొంచెం తలపెట్టుకోవడానికి ఆ చోటు ఇవ్వండి అని అడిగింది. అది సరే అని తలపెట్టుకోవడానికి చోటు ఇచ్చాడు. ఒక గంట పోయింది, అది వీపు వరకు వెళ్ళింది. సరే అది కూడా మనలాంటి ఇది కదా, దానికి కూడా శీతోపవాదాలు ఉంటాయి దానికి. అలాగా ఈ ఒంటె క్రమక్రమంగా లోనికి వెళ్ళి ఆఖరికి కాళ్ళు తోక అన్నీ కూడా లోనికి వెళ్ళిపోయి ఆఖరికి ఆ సేటు గారిని కాలుతో తన్ని సాతలు తోసేసింది. ఈ కథ అందరికీ మీకు తెలిసిందే. కానీ ఈ కథ చెప్పుల్లో ఇందులో ఒక విశేషమైనటువంటి ధర్మశాస్త్రం ఒకటి ఉంది. అదేమిటి అంటే, ఒంటె ఆ సేటు గారిని ఎలాగైతే బయటకు నెట్టేసిందో, మనకి చెడు అనే కొన్ని వ్యసనాలు ముందు ఒంటిలాగా వస్తాయి. బొర్రెడతాను కొంచెం చోటీగా అని అంటారు. సరేలే, మనకి మన ఊర్లో ఒక అలవాటు ఉంది, ఎవరు మాట్లాడి నచ్చకపోతే చప్పట్లు కొట్టాడే పాప అతను డోర్ వేసి కూరుకుంటాడు. అందుకు భోజనం చేసిన తర్వాత మనకి మాట్లాడుకుంటే మధ్యలో వాళ్ళు కనెక్ట్ అయ్యే పాయింట్ ఏదో వచ్చింది మేషర్, అందుకు వాళ్ళు మధ్యలో చప్పట్లు కొట్టారు అంతే. భోజనం తర్వాత మా డ్యాన్సులు మాకు ఉన్నాయి మేషర్, ఆ తర్వాత మీరు మాకు వదిలేయాలి. కంప్లీట్ చేద్దాం, మనకు టైం ఉంది. అంటే మీరు మాట్లాడండి, మీరు ఎంతసేపు మాట్లాడినా పర్వాలేదు, సాయంత్రం 6 గంటల వరకు మాట్లాడినా పర్వాలేదు. కానీ భోజనం తర్వాత మాకు ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ తర్వాత మేము డ్యాన్స్లు వేసుకోవాలి. అప్పుడు మీరు ఎలాగో ఇంటికి వెళ్ళిపోతారు. మీ సమక్షంలో అయితే డ్యాన్స్లు వేయం మేము. మిమ్మల్ని వేదిక మీద ఉన్న నా తోటి ఉపాధ్యాయులకి మిమ్మల్ని అందరినీ చూశాక అసలు మాట్లాడడం మర్చిపోయాను నేను. ఎందుకోసం పాఠాలుగా స్కూల్లో కూడా పాఠాలకు సంబంధించి చెప్పడం తప్ప కథలు చెప్పే పరిస్థితి నాకు ఎప్పుడూ లేదు. అయితే బహుశా మీరందరూ నేను పనిచేస్తున్నప్పుడు 8th 9th అనుకుంటాను. మీరు 8th 9th 10th క్లాస్కి వచ్చేసరికి నేను హెడ్ మాస్టర్ అనుకుంటున్నాను. హెడ్ మాస్టర్గా అయిపోవడం వల్ల చాలామంది పిల్లలతో నాకు టచ్ లేకుండా పోయింది. రెగ్యులర్ టీచర్గా ఉన్నప్పుడు ఒకసారి చాలామంది దెబ్బలు తినే ఉంటారు. తర్వాత అవకాశం లేకుండా పోయింది. సరే, ఇక నేను 1968 సంవత్సరంలో బారో హై స్కూల్కి వచ్చాను. అప్పటి నుంచి సుమారుగా 2004 వరకు నాకు విద్యార్థులతో పరిచయాలు ఉన్నాయి. కొన్ని వేల మంది, అందుకు చాలామంది పేర్లు నేను గుర్తుపట్టుకోలేకపోతున్నాను. కొంతసేపు పోయాక వాళ్ళు గుర్తు వస్తున్నారు. ఇప్పుడు మీరు ఎవరైతే తెలుగులో, నీ పేరేం పేరా అమ్మా? షాల్ భారతి. నేనేమో మురకమ్మ అనుకున్నాను, ఇప్పుడు గుర్తొచ్చింది భారతి అని. తర్వాత అదొకరితో ఎవరిది మన శ్రీనివాసరావు చెల్లెలు. చాలామంది పేర్లు మర్చిపోయాను. వాళ్ళతో మాట్లాడాలంటే ఇంకా వాళ్ళ నాన్నలు, వాళ్ళ అమ్మలు, వీళ్ళంతా పరిచయాలు ఇప్పుడు చేసుకోవాలి. బహుశా అందరూ చదివిన వాళ్ళే. అయితే నేను మొదటి నుంచి ఇప్పటి వరకు నేను ఈ ఊరు వస్తే చిన్న కుర్రాన్ని అంటే 18 ఏళ్ళు దాటాయి అనుకోండి. ఈ ఊరు వచ్చే నాకు ఓటు హక్కు వచ్చింది 21 ఏళ్ళు అనమాట. అప్పటి నుంచి సాధారణంగా నాకు పిల్లలతో తల్లిదండ్రులు ఊళ్ళో బాగా పరిచయం.
అది ఆఖరి పరిచయం ఎంతవరకు వచ్చిందంటే పిల్లలు ఇంట్లో గొడవ చేసినా సరే నాకే రిపోర్టు. మేషారు ఇలాగ చెప్పేవాళ్ళు, మేషారు ఈ కళ్ళు వదిలేయండి, మిగతా మీరేం చేసుకోండి, వాడు చదువు రావాలి. అది ఆ రోజుల్లో తల్లిదండ్రుల తాలూకా అభిప్రాయం పిల్లలు బాగుపడాలని, పిల్లలకి ఇంకా చదువులు రావాలని, పిల్లలు ఉద్యోగాలు చేయాలని ఆ కోరిక ఆ రోజుల్లో ఉండేది. తర్వాత సుమారు 2000 అంటే మీ టైంకి వచ్చేసరికి తల్లిదండ్రుల తాలూకా అభిప్రాయాలు మారిపోయి ఆ పిల్లాడి మీద దెబ్బ తగిలితే వీడింటి మీద దెబ్బ తగిలితే ఫీల్ అవుతుంటారు. దానికి కారణం కూడా ఉంది. నేను ఊర్లో కొత్తగా వచ్చేసరికి గంపడేసి పిల్లలు ఇంట్లో 3-4 పిల్లలు ఉండేవాళ్ళు. ఒకరు పోయినా మరొకరు ఉండడానికి ధైర్యం ఉంటుంది. కానీ మీరు పెద్దవాళ్ళు అయ్యేసరికి 2 పిల్లలు అక్కడ 1.5 నెలలకు కూడా వచ్చేసారు. అందుకే ఆ కుర్రాడు దెబ్బ కొట్టా వీళ్ళు చాలా బాధపడిపోతుంటారు. ఉన్న పరిస్థితుల్లో తేడా అనమాట. పిల్లలు ఏనాడు కూడా మాస్టర్ని ఎదిరించడం అంటూ లేదు. దెబ్బలు కొట్టేలా చేయి చాపి తప్ప అటు చూడరు. చేయి చాపేస్తారు, పొర తిప్పేస్తారు. అది ఆ పరిస్థితి, ఆ రోజు పరిస్థితి. చాలామంది పిల్లలు బాగుపడ్డారు, కొంతమంది బాగుపడకుండా పోయిన వాళ్ళు కూడా అనుకోండి, అది వేరే విషయం. నాకు ఇప్పుడు మీ పిల్లల గుర్తింపు కావాలంటే మీ అమ్మ నాన్న గుర్తిస్తే అప్పుడు నేను గుర్తింపలేకపోతున్నాను. ఇది అసలు వాళ్ళతో నాకు బాగా మీకన్నా ఎక్కువ ఇది ఉంది, వాళ్ళతో మనకి సంబంధాలు ఉంటాయి. ఇది ఆనాటి పరిస్థితి అన్నమాట. అవన్నీ రెడీగా ఉన్నాయి మీరు. సరే మాస్టర్లతో చాలా విషయాలు చెప్పినట్టున్నారు. హిందీ మాస్టర్ అంటే దెబ్బలు కొట్టే మాస్టర్ చాలా మంది గుర్తుంటారు. పిల్లలకు కూడా చెప్తారు హిందీ మాస్టర్ జాగ్రత్త దెబ్బలు కొడతారని. అందుకు నా అదృష్టం ఏంటంటే క్లాసులోకి వచ్చాక పిల్లలు గొడవ ఉండదు. నేను హాయిగా పాఠం చెప్పుకోవడం, ఎక్కడ పాఠానికి అడ్డంకి ఉండదు. పిల్లలు ఎవరు లేవరు, ప్రశ్నలు వేయరు, వాళ్ళు భయం అనమాట వాళ్ళకి. అందుకని అది నాకు నిజంగా చాలా ప్లస్ పాయింట్. కాబట్టి నేను పాఠాలు చెప్పాల్సింది నిరాటంకంగా చెప్పుకుంటాను. నాకు మొదటి నుంచి అదే పరిస్థితి. అయితే ఇక్కడ మేషాలందరూ ఒకటి చెప్పారు, నేను రెండో పక్క వెళ్దాం అనుకుంటున్నాను. మీకు అన్నీ తెలిసినవే. ఎందుకోసం మీరు మా ఇంత వాళ్ళు అయిపోయారు, మీకు పిల్లలు ఉన్నారు, మీరు చాలా విషయాలు జీవితాన్ని బాగా వడబోస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నాకంటే మీరే జీవితాన్ని బాగా చూస్తున్నారు. నిజంగా ఈ పురాణాలు, వేదాలు, మన వాళ్ళు వేదాల్లో అన్నీ ఉన్నాయంటారు. నేను చదివినంత వరకు నాకు ఋగ్వేదాలు ఏమీ కనిపించాలి. హరిశ్చంద్రుడు అయోధ్యకి రాజు, చాలా కాలం పరిపాలించాడు. పాపం పిల్లలు లేరు. ఏం చేయమంటే పురోహితులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు మీరు వరుణ యాగం చేయండి. లక్ష్మి మాట్లాడకూడదు, మాట్లాడితే నేను మానేస్తాను. వరుణ యాగం చేయమన్నారు. వరుణ యాగం చేశాడు. వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమిటి కావాలి అడిగాడు. ఒక అబ్బాయి కావాలన్నాడు. బాగానే ఉంది, ఆ అబ్బాయిని ఇస్తాను, కానీ అబ్బాయి పుట్టగానే మళ్ళీ నాకు ఇచ్చేయాలన్నాడు. అబ్బాయి పుట్టగానే మళ్ళీ నాకు ఇచ్చేయాలన్నాడు. వీటికి ఎలాగైనా పిల్లలు కావాలని ఎవరు తాపత్రయం కదా, పిల్లలు కావాలని ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఇది మన మహిళా తల్లికి తెలుసు, పిల్లలకి అన్నం కష్టమని తెలుసు. నన్నే ప్రసూత వైరాగ్యం ఉంటారు. ఒక పిల్లలకి కన్నాక నా జీవితంలో పిల్లలు దొరుకుతారు, కానీ మళ్ళీ మామూలు 1, 2, 3 అలా అవుతూనే ఉంటాయి. ఆ కష్టం, ఆ నరకం వాళ్ళకి తెలుసు. దేవుడు నిజంగా బుద్ధి లేదు, కానీ బుద్ధినోడైతే కనడం ఆడవాళ్ళ వంతు, నొప్పులు మగవాళ్ళ వంతు పెట్టిస్తే చాలా బ్రహ్మాండంగా ఉండదు. అప్పుడు వాడు నిజంగా తెలుస్తుంది అనమాట కనడం ఎంత కష్టం అన్నది. సరే ఒప్పుకున్నాడు, అలాగే ఇచ్చేస్తానన్నాడు. పిల్లడు పుట్టాడు. పుట్టిన వెంటనే ఒక వరుణుడు వచ్చాడు. వచ్చి ఏమయ్యా నాకు పిల్లలు ఇచ్చేస్తాను ఇవ్వన్నాడు. అంటే మమత కదా పిల్లలు ఏంటని, పళ్ళు రానివ్వండి ఇస్తానన్నాడు. పళ్ళు వచ్చాయి. మళ్ళీ అప్పుడు వచ్చాడు వరుణుడు. మీరు పళ్ళు దంతాలు వచ్చినప్పుడు ఇస్తామన్నారు, దంతాలు కూడా వచ్చేసాయి, నాకు ఇవ్వండి అన్నాడు. అంటే
కేసు మరి కాస్త పెద్దవాడు కానివ్వండి ఇచ్చేస్తాను అన్నాడు. వరుసగా అలాగ ఒకదాని మీద ఒకదాని టెంపం ఇస్తూనే ఉన్నాడు. ఆఖరికి వాడు పెద్దాడు అయిపోయాడు. వాడి పేరు కూడా రోహితుడే, ఈ పేరే. వాడు ఏం చేశాడు, ఒకరోజు తండ్రి చెప్పుకొని పారిపోయాడు. అప్పుడు వరుణుడు వచ్చాడు. ఏమయ్యా ఇస్తామన్నావు, మాట తప్పావు, మాట తప్పకూడదు, మాట తప్పు అంటే అప్పుడు వాడొక సొల్యూషన్ చెప్పాడు, సమస్య పరిష్కారం. ఏంటి, ఆ కుర్రోడు వయసు ఉన్న మరొకరిని ఎవరినైనా నాకు ఇచ్చేస్తే ఈ దోషం పోతుందని. వాడు అలా వెతుకుతూ ఉంటే అజయగర్తుడు ఒక బ్రాహ్మణ కనిపించాడు. ఆయనకి 3 పిల్లలు, సునసేపుడు, సునగ్రీవుడు, ఏదో మరొక పేరు ఉంది. అందులో పెద్ద కుర్రాడు అంటే తల్లికి ఇష్టం, చిన్న కొడుకు అంటే తండ్రికి ఇష్టం. మధ్యలో ఉన్నాడు ఒకడు, వాడు సునసేపుడు మిగిలిపోయి వాడికి ఇచ్చేస్తామన్నారు. వాడికి ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత వీడు ఏం చేయాలా, వాడిని బలి పెట్టాలన్నమాట. బలి ఇవ్వాలి. ఆ బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత పాపం కుర్రాడు ఏడుస్తున్నాడు. దానిలో విశ్వామిత్రుడు వచ్చాడు అక్కడికి. విశ్వామిత్రుడు వదిలేమంటే వాడు వదల్లా. అందుకు ఏం చేశాడు అతను, ఆ వరుడు యాగం చేసి వీడిని తప్పిస్తాడు. అంటే ఆ కుర్రాడిని నేను పెంచుకుంటున్నాను, విశ్వామిత్రుడు 100 పిల్లలట, అందులో ఆ కుర్రాడిని నేను పెంచుకుంటున్నాను అని చెప్తే మరి ఇంకెవరు మాట్లాడలేకపోయారు. అప్పుడు విశ్వామిత్రుడు తన పిల్లల దగ్గరికి వచ్చి, ఇదిగో ఇతడు నా పెద్ద అబ్బాయి అని అంటే మొదటి 50 మంది ఒప్పుకోలే, చివరి 50 మంది ఒప్పుకున్నారు. ఆ చివరి 50 మంది ఒప్పుకున్న వాళ్ళు మన ఆంధ్రులు ఉన్నారు. అందుకు ఆంధ్రులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. ఐతిరేయ బ్రాహ్మణం నుంచి ఆంధ్రుల తాలూకా ప్రసక్తి ఉంది. ఐతిరేయ బ్రాహ్మణం నుంచి అనమాట. ఐతిరేయ బ్రాహ్మణం అంటే వేదాల తర్వాత ఉన్న నెక్స్ట్ అనమాట. అది పరిస్థితి. అందుకు ఋగ్వేదంలో ఉన్నవి పురాణాలకు వచ్చేసరికి మారిపోయాయి. మీరు చాలా వరకు చదివి ఉండరు. రామాయణం చదివాక నిజంగా అంటే మరి ఇంకేం అనుకోవద్దు మీరు. మీకు ఎందుకు వస్తుంటే రాముడు ఆదర్శ పురుషుడు, సీతమ్మ పతివ్రత, ఆవిడ మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు, మంచి అభిప్రాయం ఉంది. ఎందుకోసం అంటే మేము చదువుకుంటున్నప్పుడు 5వ తరగతి చదువుతున్నప్పుడు ఈ సీతమ్మని అడవిలో వదిలేస్తారు చూస్తారా, అడవిలో తీసుకెళ్ళిపోతారు. నిండు సోలాలు గర్భవతి, రేపో నేడు ప్రసవం కావాల్సిన సమయంలో అడవిలో తీసుకెళ్ళి వదిలేస్తారు. దాన్ని కుశనాయిక ఉన్న పుస్తకంలో రాశారు. అందులో ఒక పాఠం అంటే కొంత భాగం నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు ఉండేది. నేను చదువుతూ ఉంటే మా పెద్దమ్మలు మా అమ్మగారికి అని పెద్దవాళ్ళందరూ వచ్చి నా చేత చదివించుకునేవాళ్ళు. చదివించుకొని సీత ప్రసక్తి వచ్చినప్పుడు ఏడుస్తుండేవాళ్ళు. ఇది బాధ ఉంది. అందుకు నాకు బాగా గుర్తు అనమాట. సీత ఎంత అన్యాయం జరిగిందో, ఎంత అధర్మంగా వ్యవహరించారో చూస్తే చాలా కఠోరంగా ఉంటుంది. నేను వాల్మీకి రామాయణం చూశాను, వాల్మీకి రామాయణం చదివాను. వాల్మీకి రామాయణంలో వాల్మీకి రాముణ్ణి కొంతవరకు పొగిడినా ఎక్కడ చెడ్డ ఉందో చెడ్డ చెప్పాడు. కానీ మిగతా ఈ సీమా రామాయణాలు ఎక్కడ అలాంటిది లేదు. రాముడు ఆజానుబాహువు అంటే మాకు చిన్నప్పుడు చెప్పారంటే ఈ చేతులు చూసారా, ఇవి ఇక్కడికి వచ్చి అన్నమాట. అంత ఆజానుబాహు అంటే ఈ గొరిల్లాలకే ఉంది. ఇప్పుడు గొరిల్లా జంతువుల్లోనే అది ఉంది. అయితే ఒకప్పుడు వాళ్ళు అంటే నేను దాన్ని వెక్కిరించడం కాదు, అప్పుడున్న మాటలు చెప్తున్నాను నేను. ఈ రాముడు దశరథుడికి 3 భార్యలు మీకు తెలుసు. ఆ 3 భార్యల్లో దశరథుడికి ఎక్కువ ప్రేమ ఎవరి మీద అంటే చెప్పండి, ఎవరి మీద? కైకేయి మీద ఎక్కువ. ఎందుకు, చిన్న భార్య కోరి తెచ్చుకున్నాడు. అప్పటికి వాడు 60 సంవత్సరాలు పరిపాలిస్తున్నాడు అయోధ్యని, ఆయన పిల్లలు పుట్టలేదు వాడికి. అది విచిత్రం. 60 సంవత్సరాలు అంటే 60,000 సంవత్సరాలు దశరథుడు అయోధ్య దగ్గర పాలించాడట ఆ రోజులు లెక్కలే. అలాగే రాముడు కూడా 16,000 సంవత్సరాలు పరిపాలించాడట. ఈ యజ్ఞం చేశాక వాళ్ళు 4 ఉంటారు, బ్రహ్మ, ఉద్గాత, మరొకిద్దరు. ఆ 4 యజ్ఞం చేశారు. పాయసం ఇచ్చారు. పాయసం ఇచ్చాక దశరథుడు
ఆ పాయసాన్ని తిన్నగా తీసుకెళ్ళి కౌశల్యకి సగం ఇచ్చాడు. మిగతా సగంలో 2 భాగాలు చేసి ఒక భాగం సుమిత్రకి ఇచ్చాడు, మరొక భాగం కైకేయికి ఇచ్చాడు. అప్పటికి ఇంకా 1/8 భాగం, బేడ భాగం మిగిలిపోయింది. బేడ అంటే 1/8 వంతు అనమాట. అది తిరిగి మళ్ళా కైకేయికి ఇవ్వాలా, ఎందుకంటే అతను ముచ్చట కాబట్టి. కానీ అలా అనుకుంటే ఎవరైనా అనుకుంటారేమో భయంతోనూ మళ్ళీ సుమిత్రకి ఇచ్చేసాడు. అందుకు సుమిత్రకి 2 పిల్లలు, రాముడికి కౌశల్యకి 1, కైకేయికి 1. అది వాళ్ళ పంపకం అనమాట. ఇందులో రాముడు మనకి సహజంతుడికి పెద్దవాడు కాబట్టి వాడికే రాజ్యం రావాలి. రాముడు తర్వాత పెద్దవాడు ఎవరో తెలుసా మీకు? రాముడు తర్వాత లక్ష్మణుడు కాదు, భరతుడు పెద్దవాడు. రాముడు తర్వాత భరతుడు పెద్దవాడు. అయితే భరతుడు కైకేయి కొడుకు అనుకోండి, అది వేరే విషయం. పట్టాభిషేకం చేసినప్పుడు అవన్నీ విని దాన్ని ఏమంటారు, దర్బార్ కుట్రలు అనమాట. మనం మొఘలాయి చక్రవర్తులు దీనిలో ఎలాంటి కుట్రలు పన్నేవాళ్ళో అలాంటి కుట్రలతో దశరథుడు ఏం చేశాడు, ఎవరికి చడి చప్పుడు లేకుండా, కైకేయికి ఎవరికీ తెలియకుండా రాముడికి పట్టాభిషేకం చేస్తాను అన్నాడు. పట్టాభిషేకం ఏర్పాట్లు చేశారు. అందరికీ తెలుసు, కౌశల్యకి తెలుసు, సుమిత్రకి తెలుసు, వశిష్ఠుడు, వామదేవుడు వీళ్ళందరికీ తెలుసును, ఒక కైకేయికి తెలియదు ఇలా పట్టాభిషేకం చేస్తున్నట్టు. అప్పుడు అది మందర పేరు వినే ఉంటారు మీరు. కైకేయి తాలూకా దాసి అనమాట. ఆవిడ తన కన్నారింటి నుంచి వచ్చింది. అది వెళ్తుంటే అంత ఊరంతా సందరగా ఉంది. ఏమిటి సందరం అనుకున్నది. అది అనుకుని కూపి తీస్తే ఇలాగ రాముడికి పట్టాభిషేకం చేయబోతున్నారని తెలిసింది. అది నెమ్మదిగా వచ్చి ఆ చావు కబురు చల్లగా చెప్పింది. ఎవరికి? కైకేయికి. దాంతో కైకేయి ఉగ్ర రూపం వచ్చింది. ఎందుకని? దశరథుడు పెళ్ళైనప్పుడు ఆ కైకేయి తాలూకా తండ్రి ఒక వాగ్దానం తీసుకున్నాడు. ఏంటది? నా కూతురికి ఇస్తాను, అభ్యంతరం లేదు నాకు, కానీ పుట్టిన కొడుకుకే నువ్వు పట్టాభిషేకం చెయ్యాలి, అది నిబంధన అనమాట. కానీ ఆ నిబంధనను పక్కకు పెట్టేసి ఇప్పుడు చేస్తుంటే కైకేయి పట్టుకుంది. ఆనాడు మీరు మాట ఇచ్చారు, ఆ మాట తీర్చడానికి. పోనీ భరతుడు మనకి ఇదే సిచ్యువేషను. భీష్ముడు తండ్రి సంతనుడు కొడుకుని పిల్ల చూడడానికి వెళ్ళాడు. భీష్ముడు పిల్లని చూద్దామని వెళ్ళి ఆ దాశరథ రాజు తాలూకా కూతురు చూసి వీడేమో పెళ్లి చేసుకుంటున్నాడు. అంటే కొడుకు కోసం పెళ్లి కూతురు చూడడానికి పెద్ద మనిషి ఆ పెళ్ళి తానే చేసుకుంటున్నాడు. అప్పుడు దాశరాజు కూడా ఇదే కండిషన్ పెట్టాడు. నా కొడుక్కి, అంటే నా పాప పుట్టిన పిల్లకి నువ్వు పట్టాభిషేకం చేస్తానంటే నేను పిల్లలు ఇస్తానన్నాడు. అలాగే అనేసాడు వీడు. మరి అలాగంటే ఎలాగవుతుంది? నీ భీష్ముడు కొడుకున్నాడు, పెద్దవాడు కదా అని చెప్తే అప్పుడు కంగు తిన్నాడు. కానీ భీష్ముడేమో వాళ్ళ నాన్న కోరికను పూర్తి చేయడం కోసం పెళ్లి చేసుకొని బెస్ట్ చేశాడు. దాంతో అతను పుత్రుడు వీరస్వ దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు. అది బెస్ట్ వాడిది. అలాగూ పోనీ భరతుడైనా మాట అనింటే బాగున్నావు, నేను పెళ్లి చేసుకోండి. కానీ భరతుడు ఇప్పుడు అక్కడ లేడు, వాళ్ళ తాతగారి ఇంట్లో ఉన్నాడు. భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళ తాతగారి ఇంట్లో ఉన్నారు. ఇలాగే ఇదంతా జరిగిపోతుంది. అప్పటికి దశరథుడికి చాలామంది తెలియదు, 350 మంది భార్యలు, 350 మంది. దశరథుడు అంటాడు, అంటే వాల్మీకి రామాయణంలో ఉంది, సుమంత్రిని బొగ్గేలు ఇచ్చి చాలా అన్యాయం లేదురా, ఇందరు మాత్రం చాలా అన్యాయం జరిగింది. ఇంకా ఎవరైనా అమ్మాయిలు ఉండిపోయి ఉంటే లక్ష్మి వెనకెళ్ళి అందరూ కార్నర్స్ చూసుకోండి, వెనక వైపు చూసుకోండి అమ్మా. కాదు అంటే మీరు బ్యాక్ ఇటు సైడ్ చూసుకోండి ఒక్కసారి. అలాగే ఎవరు మేసారు అనుకుంటే వాళ్ళు ఒక్కొక్క సాల్వ్ తీసి అలాగే బ్యాక్ నుండి వేసండి, పర్వాలేదు. మీరు కొద్దిగా వెనక్కి వెళ్ళండి. భారతి సాగు కొద్ది బ్యాక్ వెళ్ళి ఇటు సైడ్ కూడా ఒక ఇద్దరు రావచ్చు.
శ్రవంతి ఇటువైపు వెళ్ళు. ఇటువైపు కొట్టండి. ఏసీటీఓ గారు చేతి కూడా వేయించండి. అమ్మా నవ్వాలి. అలా 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 వచ్చండి అమ్మాయిలు అలాగా అందరూ ఇటువైపు చూడండి. ఇలా చూడండి అందరూ ఇటువైపు చూడండి. ఇక్కడ చూడండి. నాకు తెలిసి ఈ గెట్ టుగెదర్లు ఎంతమంది అమ్మాయిలు ఒక బ్యాచ్లో వచ్చింది ఇదే అత్యధిక మంది మేసారు. మీరే చెప్పాలి. అలాగే జోగారావు మేసారు మైక్ అక్కడే ఉంది, పైన ఒకటి ఉంది, జ్యోతి చేతిలో ఉంటుంది చూడండి. ఎందుకనంటే నువ్వు మండలధ్యక్షుడు రా అనుకున్నా. లేదు మేసారు, మీరు పెద్దలు, మీరు నాకు చదువులు నేర్పించారు. ఈరోజు నేను ఢిల్లీ వెళ్తున్నా కొద్ది హిందీ మాట్లాడుతున్నాను అంటే అది మీ వల్లే. అది కేవలం మీ చూచిపాఠం వల్లే నేను నేర్చుకున్నాను. అది నీ మంచితనం. మరొక విషయం, అలాగే తెలుగులో కూడా బాగా రాస్తున్నాను అంటే ధనుంజయ మేసార్ వల్ల, పిఎం సునర్ మేసార్ వల్ల బాగా రాస్తున్నాను. కానీ మాకు ఒక కమిటీలు వేసి గార్డెన్ కమిటీ కానీ, ట్యూషన్ కమిటీ కానీ, బోర్డు కమిటీ కానీ వేసింది మాత్రం మా దుంపల కృష్ణారావు మేసారే. అది మాత్రం మీరు అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రతిదానికి కమిటీలు వేశారు. నేను ఆయన ఫాలో అవుతున్నాను. నేను ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఒక మండలంలో 3000 మందితో ప్రతిదానికి ఒక కమిటీ వేసేస్తున్నాను. నాకు ఆయన ఒక ఇన్స్పిరేషన్. జోగారావు మేసారు శ్వాసలు చెప్పడం వల్ల ఇంకా రాజకీయంగా అదే కదా రాజకీయం. సరే కృష్ణారావు నాకు వచ్చిన మొట్టమొదటి స్టూడెంట్ ఇక్కడ 69 బ్యాచ్. 69 వచ్చారు. 69 లాస్ట్. అమ్మాయిలే గుర్తుపట్టపోతే ఇంకా అబ్బాయిలే ఇంకా గుర్తుపడతారు. మరొక విషయం చెప్పాలి. సాంప్రదాయం ఏంటంటే పూర్వము ఒక్క సాలువ కాదు 2 సాలువలు కప్పేవాళ్ళు. మీరు కప్పని కాదు, ఇప్పుడు ఒకప్పుడు ఆచారం చెప్తున్నాను. దీనికే దుస్సాలు అంటారు. మీకు చాలా మంది ఆచారం. అదే రాజకీయ పరిభాషలో ఇంకోటి ఉంది మేసారు. ఎవరైనా సాల్వ్ కప్పుతున్నారంటే రాజకీయ నాయకుడికి ఆడేదో ఆశిస్తున్నాడు, ఆడి జీవితం అక్కడ నుండి కోల్పోయినట్టే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పరిస్థితి మారింది. ఎందుకోసం చాలా గంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు క్లోజ్ అయిపోవాలి. కానీ ఇతరులు అంటే మనకి ఎర్రమొక్క అన్నమాట. అలాగే డిస్కల్ పాలెం ఒక పూట ఇటు ఒక పూట అటు వెళ్తుండడం నాకు అలవాటు. తర్వాత పండుగ రోజుల్లో మాత్రం ఊరంతా పులోమని బీచ్కి వచ్చేవాళ్ళు. తర్వాత ఒక్కడు కనిపించేవాడు కాదు. నేను ఒక్కడే ఉండేవాడు పాపం. తర్వాత ఢిల్లేశ్వరి మాస్టర్ని, శంకర్రావు మాస్టర్ని వీడికి నచ్చజెప్పి నాతో తీసుకొచ్చాను. తర్వాత ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది. అందుకు చాలా సంతోషం. ముఖ్యంగా కుర్రాళ్ళు అదే ముఖ్యంగా ఈ కుర్రాళ్ళు అభివృద్ధి కార్యక్రమం ఉన్నారు కాబట్టి చాలా సంతోషం. బీచ్ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమంలో మన బారో ముందంజ ఉంది. దానికి ప్రధాన కారణం కుమార్ గారే. అది వెరీ గ్రేట్. సురేష్, శ్రీకాంత్ మీరు వెళ్ళండి, లీడ్ తీసుకోండి. దయించి లీడ్ తీసుకోండి అందరూ. దయించి అందరూ లీడ్ తీసుకోండి. వెజ్ నాన్ వెజ్ అందరికి చెప్పండి. దయించి నాన్ వెజ్ వెజ్ అందరికి చెప్పండి. ముందు చిన్నపిల్లలు బాల్య మిత్రులందరికీ నా అభినందనలు చెప్పచ్చు. పెద్దలైతే నాకు తెలిసి కొడుకు ఎత్తుకోవాలంటే అది ఇంటి దగ్గర ఎత్తుకోండి, నువ్వు తెచ్చిపెట్టేవాడు. ఇప్పుడు వరకైతే నేను ఏ స్టేజ్ మీద మాట్లాడలేదు. అయితే ఇప్పటికీ మీ అందరికి చాలా మందికి నాకు గుర్తులేదు, అసలు పూర్తిగా గుర్తులేదు, మర్చిపోయాను. ఒక 10-15 మంది తప్ప ఇక్కడ ఎవరు నాకు గుర్తులేదు. నేను కూడా మన కుమార్కి చెప్పాను. కుమార్ ఫోన్ చేసి చెప్పినప్పటికీ నాకు ఎవరు గుర్తులేదండి, నేను వచ్చిన ఎవరు. ఓకే అయితే చూడటం కోసం వచ్చాను. నేనే కూడా వైజాగ్ నుండి చూడటం కోసం వచ్చాను. వైజాగ్లో వర్క్ మోటార్లో పనిచేస్తాను ప్రెజెంట్. మీ అందరినీ చూడటం కోసం వచ్చాను. మిషన్ నడుస్తుంది ఇక్కడ. పర్వాలేదు. అయినప్పటికీ కూడా చాలా మంది చూసినందుకు చాలా గొప్ప హ్యాపీగా ఉంది నాకు. సంతోషం. మేము కూడా హ్యాపీగా ఉన్నాము. తర్వాత మాత్రం నువ్వే ఆడ కొడుకు ఇంట్లోనే ఎత్తుకొని ఇప్పుడు ఎత్తుకున్నానంటే ఆవిడ చాలా సంతోషపడుతుంది వెనక నుండి.
మీరు చేయలు ఎత్తాలి మీదకి. ఇంట్లో కూడా నా దగ్గర ఉంటాడు బాబు. ఒక్కసారి మీరు చేయలు ఎత్తాలి. నిజంగా ఇంటి దగ్గర ఎత్తుకుంటారా, ఎత్తుకోరా? ఇంట్లోనే కూడా బాబు నా దగ్గర ఉంటాడు. నువ్వు బాబుకి 24 గంటలు ఎత్తుకుంటే నువ్వు డ్యూటీ ఎప్పుడు చేస్తున్నావు? ఇద్దరము, ఆమె కూడా డ్యూటీ చేస్తుంది తెలుసా? ఓకే, ఇది పర్వాలేదులే, ఇద్దరు డ్యూటీ చేస్తున్నారు. ఇద్దరం డ్యూటీ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే హ్యాపీగానే ఉన్నాం ఇప్పటి వరకు. అలాగే థ్యాంక్ యూ, అలాగే థ్యాంక్ యూ. ఉంటాను, సెలవు తీసుకుంటాను. మీ అందరు కలిసినా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఏందకెళ్ళి మాట్లాడు. ఎవరు మాట్లాడకపోయినా ఇది అవ్వదు. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీరు ఏగల భూలక్ష్మి అని చెప్పాలి. మా ఆయన టీచరు, ఇద్దరు పిల్లలు నాకు. బాబు పెద్దోడు 9th, చిన్నోడు 6th. ఈ కుమార్ వచ్చి పిల్లగానే నాకు చాలా ఆనందం వేసింది. ఎప్పుడు చూస్తానా ఫ్రెండ్స్కి, ఎప్పుడు చూస్తానా, ఎలాగైనా ఇంట్లో ఎంత బిజీ అయినా ఈరోజు వస్తాననేసి బయలుదేరాను. మా ఆడబొట్లు వీళ్ళందరూ వచ్చున్నారు కానీ మా ఆయనకి రిక్వెస్ట్ చేసి వాళ్ళందరికి బతిమాలి అందరికి చూస్తాను, మళ్ళీ ఎప్పుడు చూస్తాను, మళ్ళీ ఇంకోసారికి ఎప్పుడు కలుస్తామనే ఉద్దేశంతో వచ్చాను. కానీ చాలా ఆనందం నాకు. అందరికీ కలిసాను, మీ అందరికీ కలిసినందుకు చాలా ఆనందం నాకు. పిలిచినందుకు, ఇది సక్సెస్ చేసి అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఎటు, మళ్ళీ 3-4 ఇయర్స్కి మళ్ళీ అరేంజ్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ కలుస్తాము. మళ్ళీ అరేంజ్ చేయండి, మళ్ళీ వీలైన మట్టుగా వస్తాము అందరము. సరే, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి థ్యాంక్స్. ఈరోజు ఈ ప్రోగ్రాం గురించే రావడం జరిగింది. ఫ్యామిలీకి అక్కడ బరోడాలో వదిలేసి ఇంకా 5 రోజులు జర్నీ, అంటే ఒక 6 రోజుల జర్నీ. ట్రైన్ 6 రోజులు, అబ్బా నడిచి వస్తే నెల అవుతుంది. అయితే అందరూ చాలా మంది కలవడం జరిగింది. మనకి శ్యామల గారు కానీ, హలో, మాట్లాడు. బోర్డర్స్ గారు అంటే అందరికి అభిమానము. ఒకసారి క్లాప్స్ కొట్టండి. అంతే, అందరికి కలవడం జరిగింది. బోనస్ గారు క్లాప్స్ కొట్టండి ఒకసారి. అయితే ప్రజెంట్ నేను లెక్చరర్గా చేస్తున్నాను ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బరోడా, 11th 12th. 10 years మనకి ఎన్సీఆర్టీ సబ్జెక్టు మనకి సరే, మనకంటే ఇంటర్మీడియట్ ఎక్కువ ఫెయిల్ అయ్యాను కాబట్టి అది పాస్ అవ్వడానికి ట్రై చేయడం జరిగింది. ఇంకా ఫ్యామిలీ ఇద్దరు, నేను, మా ఆవిడ పేరు దీపిక పైలా, 2 పిల్లలు, 2 బాబులే. ఊరు తిడుతున్నారు అబ్బా. ఎవడో 3వ ప్లానింగ్ అంటున్నాడు. సరే, మనకి చాలా వరకు మనకు అందరూ గవర్నమెంట్ వ్యక్తి ఎవరంటే శ్యామల గారు, ప్రేమ్ కుమారి, జ్యోతి గారు. ఎందుకంటే వాళ్ళే కనిపిస్తున్నారు కదా. లేదు, మనకి అందులో రాజశేఖర్ గారికి చాలా అభిమానం అందరూ అంటే. లేదు, ఇదో మన ఎదురుగా ఉన్నారు, కొరకంటి రాజశేఖర్ రెడ్డి. అయితే మనందరం క్లాస్మేట్స్ కలవడము చాలా హ్యాపీ. అందులో సందీప్ కుమార్ ఆర్గనైజేషన్ చేయడము చాలా మన ఈ ప్రోగ్రాం చేయడానికి చాలా మనకి అంతా పనిచేసే వాళ్ళకి అందరికీ అభిమానము. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. బాలరాజు గారు, మీరు అంతసేపు మాట్లాడితే దగ్గర ఎవరు మాట్లాడతారు? ఉండే అబ్బా, వీళ్ళంతా మాట్లాడినోళ్ళే. మీరు ఒక్కలే మాట్లాడితే ఇంక టెక్నాలజీ ఏం మాట్లాడతారు? సరే, అయితే చాలా నువ్వు ఏమైనా గ్రూప్ లో మాట్లాడుకో.
అలాగా ఆ. మెసేజ్ చేస్తాను అంతే కదా. సరే అయితే చాలా నువ్వు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికి వెళ్దాము. ఐ వెరీ హ్యాపీ. భోగి మంటలు పిడకలేసాము ఇవన్నీ అంటే కుదరదు. లేదు ఏం లేదు ఇక్కడ ఇక్కడ మరి అన్నప్పుడు కింద దిగిపోవాలి నువ్వు. నెక్స్ట్ గారు ఏదో మాట్లాడతారంట. నాకు మైక్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. అరే ప్రతి ప్రోగ్రామ్ లో మైక్ నా చేతిలోనే ఉంటుందిరా. ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళి అక్కడ ఆ ఫ్లెక్సీ దగ్గర నుండి సాంగ్ ఏమో ఒకటి వెనక్కి వెళ్ళరా ఏంటి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఫ్రెండ్స్. నేను ఇండియన్ రైల్వేలో చేస్తున్నాను. మన ఈ గెట్ టుగెదర్లో ఈ విధంగా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్నో మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడలేకపోతున్నాను. మీ ఫ్రెండ్స్ చూసిన ఆనందంలోనా గట్టిగా చెప్పు. ఎవడు ఆపాడరా నీకు? ఎవడు పుట్టారా నువ్వు? అసలు మాట్లాడు. ఓకే నెక్స్ట్ అలాగే ప్రేమ కుమారి మాట్లాడుతుందండి. అందరూ బాగున్నారా బాగున్నారా అని అడుగు. తెలుగు 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 దయచేసి మన ఫ్రెండ్స్ అందరూ కూర్చోండి. తెలీదు తెలీదు తెలీదంట. నా పేరు ప్రేమ కుమారి. కుమారి ప్రేమ కుమారి దెప్పల. ప్రెసెంట్ అయితే గోకిడి ప్రేమ కుమారి. నాకు 2 పిల్లలు. మా బాబు గారు ఎలక్ట్రీషియన్ డాక్టర్ లో చేస్తారు. ఆయనే ఆయన కోసం చెప్తున్నారు. వాళ్ళ బాబు ఇంకా జాబ్ చేయడానికి చాలా టైం ఉంది. నాకు 2 టికెట్లు. బాబు పాప. బాబు 4th క్లాస్, పాప క్లాస్ 2. ఏ 3వ టికెట్ తీసుకోబెట్టి వర్క్ చేస్తూ ఉన్న ఫైనాన్షియల్ అడ్వైజర్. మిగతా అంతా నా గురించి మీకు తెలిసిందే. ఒక్క నిమిషం బాయ్ రూమ్ 306 రూమ్ కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? 306 ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాడు ఎక్కడ బయట ఉన్నాడు చూసండి. బాబుజీకి ఎత్తుకోండి మీరు. బాబుజీ ఎక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాడో మీరు ఎత్తుకోవాలి. మైక్లో చెప్తే ఇప్పుడు తిడుతున్నాడు నాకు. ఆడి దగ్గర ఉన్నాయి 306. ఎక్కడున్నాడు చెప్పండి బాబుజీ. అందరికీ గుర్తుందో లేదో తెలియట్లేదు. తెలీదు. ఓకే, నా పేరు కంగిట్ల బాబారావు. నేను హరిపురంలో బ్యాంగిల్ స్టోర్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ రన్ చేస్తున్నాను. తర్వాత నేను ఎవరు ఏం చేస్తున్నారని చెప్పాలి. మీరు వెనక నుండి కామెంటరీ ఏమవుద్దు అంటే ఏమైనా జోకులు వేసుకుంటే మనం వేసుకొస్తారు వచ్చి. అంటే ఎవరు ఏ ప్రొఫెషన్ చేస్తున్నారు అనేది రేపొద్దున మన గట్టి కుదిరా ఏ ఆపద వచ్చినా సరే పలానా వాడు మనకున్నాడరా ఈ టైంలో మనకు ఆదుకోవాలరా అనే టైప్లో గ్రూప్ అందరూ నిలబడాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి అందరు కూడా. లేడీస్ కార్నర్ గిఫ్ట్ అదే బ్యాంగిల్ స్టోర్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ నేను రన్ చేస్తున్నాను. అదేవిధంగా
నేను కాంట్రాక్ట్ కూడా వర్క్ చేస్తున్నాను. నా దగ్గర ఒక 30 మెంబర్స్ వరకు వర్క్ చేస్తున్నారు. ఎవరికైనా మన ఫ్రెండ్స్ ఎవరికైనా వెల్డింగ్ వర్క్స్ కానీ ఏమైనా జాబ్ అవసరం ఉంటే నా కాంటాక్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇవ్వగలను ఎవరికైనా సరే. అదర్వైజ్ ఎవరైనా సరే. వైజాగ్లో ఉన్న లీడర్ ఇందులో గాజులు వచ్చుకుంటారు. అది కాదురా, వెల్డింగ్ వర్క్స్ కోసం చెప్తున్నాను. ఆ వెల్డింగ్ నువ్వే చేయాలి. అందులోన అందరు ఇప్పుడు మనకు మన దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే నెక్స్ట్ అది పాన్ షాప్ బారు అయింది. మా ఆయన పేరు వడ్డీ నారాయణరావు. నీ ఇష్టమే, మీ ఆయన దగ్గర మేము అందరూ అరువు తీసుకుంటాం, అది కూడా చెప్పే. చెప్పు. మా అబ్బాయి పెద్ద అబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్, చిన్న అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు కృష్ణారావు ఎజ్జల. నేను కార్టూన్ నెట్వర్క్స్లో వర్క్ చేస్తున్నాను గత 20 సంవత్సరాలుగా. నాకు ఇద్దరు అబ్బాయిలు. అంతే. ఇద్దరు, ఒక అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు, ఇంకో అబ్బాయి 2nd క్లాస్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ కృష్ణ. అలాగే ముఖ్యంగా మా బ్రదరు అల్లి కృష్ణారావు అన్నాడు, నెక్స్ట్ పిలవాల్సిందిగా కోరుతున్నాను. నేను చెప్తాను. ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ఎవరికి ఏ టైంలో పిల్లలు నాకు తెలుసు కదా. లేదు ప్రెజెంట్ ఇప్పుడే పిల్లలు. అర్లి కృష్ణారావు గారు మీరు రావాలండి. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరికీ. 2002 బ్యాచ్. నేను డిఫెన్స్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ అందరం కలిసి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏదో ఒకటి డిఫెన్స్ సరే అంతే. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు పాప. బాబు 4th, పాప 2nd. ఇదే నా లైఫ్. చాలు. థ్యాంక్ యూ అర్లి కృష్ణారావు. బంగారం పసుపు, ఈయన నలుపు. ఈయన మనసే ఒక బంగారం, పసుపు బంగారం. నలుపు నారాయణుడు మెచ్చురా. ఓకే మీకోసం ఒకసారి. నా పేరు బెల్లాని సోమేశ్వరరావు. నేను సోంపేటలో ఇతర వ్యాపారం చేస్తున్నాను. సోమేశ్వరం అంటే ఎవడో తెలుసురా? సోమన్ అని చెప్పాలి నువ్వు. అలియాస్ సుమన్. అలియాస్ అంటే నువ్వు నక్సలైట్ అనుకోగలరు. మామూలు సుమన్ అని చెప్పు. అటుగా మన అందరి ఫేస్లు అలాగే ఉన్నాయి. అది సోంపేట గాంధీ మండపం దగ్గర ఇతర వ్యాపారం చేస్తున్నాను. ఇత్తడి కాదు, ఇత్తడి పాట వేయమంటారా? అది ఇతర వ్యాపారం చేస్తున్నాను. ఓకే. నా పేరు గణేష్. నేను సోంపేటలో కూరగాయలు అమ్ముతుంటాను. చెప్పాను, నేను కూరగాయలు అమ్ముతుంటాను సోంపేట మార్కెట్ లో. ఇప్పుడు అలా చెప్పేవానికి ఆడవాళ్ళందరూ వచ్చి రేపు నుండి ఫ్రీ తీసుకుని వెళ్ళిపోతారు. కరెక్ట్ చెప్పు, డబ్బులకి అమ్ముతానని. నా పేరు రేక్ గణేష్. నేను సోంపేటలో కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాను. అలాగే నేను హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 పాపలు. ఇద్దరు పాపలు అంటే బాబుకి వెళ్ళకుందని అడుగుతావు నువ్వు. ఫోన్ లో మాట్లాడి బయటకు వెళ్ళి మాట్లాడు నువ్వు. బాబులు లేరురా. 2002 బ్యాచ్ తరపున, మా ఫ్రెండ్స్ తరపున, మనందరి తరపున ఇంకోసారి మనందరి ఫ్రెండ్స్ కి సంక్రాంతి, నూతన సంవత్సర, ఉగాది శుభాకాంక్షలు. ఎవరు గుర్తుపట్టారో గుర్తుపట్టలేరు నాకు తెలియదు. నువ్వు ముందు కరెక్ట్ చూడబే. చాలా మందికి నేను గుర్తుంటాను, ఎందుకంటే అప్పుడేదో 9th క్లాస్లో కొంచెం రాంగ్ చేశాను.
గుర్తున్నానో లేదో వద్దా? ఓకేనా? ఓకే, అయితే నా పేరు బల్లెడ హరి, మండపల్లి. మీరు కూర్చోవాలి, హాస్టల్ బ్యాచ్. మీరు కూర్చోవాలి. అదే నువ్వు కూర్చోవాలి. ఫ్లాష్ బ్యాక్. కూర్చోండి, కూర్చోండి, కూర్చో. ఫ్లాష్ బ్యాక్ కూర్చో నరేష్, కూర్చో. వద్దా? నరేష్ కూర్చో. కొంతమంది గుర్తుంటది. చిచి అలాంటి కాదురా, నా పర్సనల్ విషయం అది. ఓకే ఓకే, నేను అవుట్ ఆఫ్ లో ఉంటున్నా, ఇంకేం లేదు. ఓకే, ఉంచరా నువ్వు. ఈ గెట్ టుగెదర్ మీరు కలడం ఎలాగుంది? ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నాను. నా పేరు నరేష్, కదంబాల, గొల్లగండి. నేను ఎలక్ట్రికల్ కమ్ ప్లంబింగ్, టోటల్గా మెయింటెనెన్స్ వర్క్ మొత్తం విశాఖపట్నంలో A to Z చేస్తాను. ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. 24/7 సర్వీస్ నాది. విశాఖపట్నంలో ఉంటాను, విశాఖపట్నమే సర్వీస్ నాది. వైజాగ్ నుంచి సోంపేట, గొల్లగండి రమ్మంటే రాలేను, ఓన్లీ విశాఖపట్నం. ఖాళీగా ఉన్నప్పుడంటే మందుపాటి కంటే రమ్మంటాను, కానీ మరి ఇలా మామూలుగా అయితే అవ్వదు. ఓకేనా? అలాగే బ్యాగ్లో మాత్రం మీకు కావాల్సినవి ఉన్నాయి, ఎవరైనా కావాలంటే రావచ్చు. నెక్స్ట్ 6th క్లాస్ చదువుతున్నారు మా బాబు కార్తీక్, 2nd క్లాస్ చదువుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి. అలాగే ఇప్పుడు ఒక వ్యక్తికి మీకు పరిచయం చేస్తాను. ఫ్రెండ్స్ అందరికీ ప్రేమాభరణం చెప్తున్నాను. నేను హౌస్ వైఫ్ను, మా ఆయన అవుట్ ఆఫ్ లో ఉంటారు. నాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. మనవలు 2 మనవాళ్ళు. అది చెప్పు ముందు. చెప్పాలి కదా, 2 మనవాళ్ళు అనుకోండి. పెద్ద బాబుకి బీటెక్ చేసింది, మరి అతను అల్లుడు గవర్నమెంట్ టీచరు, మ్యారేజ్ అయిపోయింది. 2 మనవాళ్ళు. 2nd పాప బీటెక్ చేస్తుంది, బాబు ఇంటర్ చేస్తున్నాడు. 2nd బాబు బీటెక్ చేస్తుంది, 2nd మనవరాలు బీటెక్ చేస్తుందా? 2nd పాప. పాప, ఓకే. థ్యాంక్ యూ జీవన్ కుమారి. నా పేరు జయశ్రీ అండి, నేను హౌస్ వైఫ్ను. మేము బిలాస్పూర్లో ఉంటాము. మా ఆయన రైల్వే జాబు, నాకు 2 పిల్లలు, పాప బీటెక్ 2nd ఇయర్, బాబు 9th క్లాస్. అలాగే నా పేరు అమర్ రమణ. మేబీ మగ వాళ్ళకి అందరికి తెలిసి ఉంటుంది, అమ్మాయిలు మేబీ 90% తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. నేను క్రికెట్ కోచ్ని, నాకు క్రికెట్ అకాడమీ కూడా ఉంది వైజాగ్లో. మా మిస్సెస్ పేరు అమర్ లక్ష్మి, నాకు పాప 6 ఇయర్స్, ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుంది. మేబీ పాపను కూడా క్రికెట్ ఆడించే ఉద్దేశం ఉంది. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా ఆయన కూడా టీచరే, నాకు 1 బాబు. కాదు ఏంటి, గవర్నమెంట్ టీచరా ప్రైవేట్ టీచరా? గవర్నమెంట్ టీచర్. ఓకే, మరి నువ్వు ప్రైవేట్ టీచరా గవర్నమెంట్ టీచరా? గవర్నమెంట్ టీచర్. మరి అది చెప్పాలి కదా. ఎక్కడ ఉంటున్నారు? సోంపేటలో. అంటే ఏమైనా ట్యూషన్స్ చెప్పాలంటే నీ మానవాళ్ళ పిల్లలకి నీ దగ్గర పంపించచ్చో లేదని తెలుసుకోవాలి కదా. తెలుసా? తెలుసులే. చిన్న కౌంట్ ఇది. ఓకే, రైట్. థ్యాంక్ యూ భారతి సాబు. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషల కృత పుణ్య పరిపాకంపై ఆంధ్రులమై జనించుట అది నిజంబు. కన్నె కిన్నెర జనొదిలేళ్ల క్షేరములు పారింపగా తేట తేనియ స్వాభాయమానంగా వర్ధిల్లున్నది మన తెలుగు భాష. మన తెలుగు సాహితీ సమతావుల భవంతిలో భ్రమరమ రాసులు పోసినట్లును, కావ్య పదనూపరం అంటే కాళీ అందనీయ మృదంగ నాదం వలను గొప్ప వెలుగు వెలిగిన వెలుగుచున్న వెలగబోవు మన. ఓకే, తర్వాత మన జరుగుతుంది ఈ తరంలో.
అయితే కోడలు అన్నట్టు మేము కూడా శిష్యులమే ఒకప్పుడు అనమాట. అంచేత మాకు కాబట్టి మరి సద్గురువు కూడాను అనాదిగా వస్తున్నటువంటి సూక్తినిది. మాతృదేవోభవ ముందు తల్లికి, పితృదేవోభవ తండ్రికి. గట్టు, ప్రాణానికి ఆయామం, శరీరానికి వ్యాయామం, బుద్ధికి ప్రగాఢ సూక్ష్మత ఎంత అవసరమో విద్యార్థికి గురువు అంత అవసరం. సముద్రానికి గట్టు లేకపోతే బాగుపడదు. బుద్ధికి ప్రగాఢ సూక్ష్మత కూడా అవసరం, అప్పుడే మనం రాణిస్తాం. అది అలాగే విద్యార్థికి గురువు తన విజ్ఞానపు సర్వస్వమును పంచి విద్యా బోధన చేసి నవ సమాజ నిర్మాతలు కావాలని భావించి చేసి లక్ష్య సాధనకు కానాచిగా నిలిచి దేశ సౌభాగ్యానికి దిశానిర్దేశం సోషల్ మెషర్ జోగరా మెషర్ ఉపన్యసించవలసిందిగా కోరుచున్నాను. పాఠశాలలు, ప్రాథమిక పాఠశాల పనితీరులు, అక్కడ ఉండేటటువంటి పిల్లల వ్యవహారము, అలాగే ఆనాడు పాఠశాలలు అనేటటువంటి ప్రైవేట్ పాఠశాలలు లేవు, కాన్వెంట్స్ లేవు. లాంగ్వేజ్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ లాంగ్వేజ్, ఇట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఇంగ్లీష్. అయినప్పటికీ కూడా లలిత సుగుణజాల తెలుగు భాషను నేర్చాలి. మన ప్రధానమంత్రి నరసింహరావు ప్రొఫెసర్గా మన ఆంధ్రప్రదేశ్లో మనం పనిచేసేటప్పుడు మాతృభాష అవసరం. ఆ మాతృభాషతో సహా నేను చెప్పినటువంటి ఇంగ్లీష్ కూడా చాలా అవసరం. ఎప్పుడూ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ అనేటటువంటిది కాదు, భాష లెర్నింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అదే మహాత్మా గాంధీ చెప్పాడు అనమాట, లివ్ ఇఫ్ యాజ్ యు ఆర్ లివ్. చూడండి జాగ్రత్తగా. మెమరీ చేసుకొని క్లాస్ విషయాలన్నీ మాట్లాడుకొని తింటున్నారు చక్కగా. ఎన్నో ట్రిప్ ఒకటే, సింగిల్ ట్రిప్. అందరూ ఉండాలి. ఇప్పుడు మరికొద్ది సేపట్లో టీచర్స్ సెండ్ ఆఫ్ కార్యక్రమం ఉంది. ఎవరు బయట ఉండే వచ్చేయాలి. మళ్ళీ ఈ సమయం రాదు. రేపు ఈ టైంకి మళ్ళీ ఎవరు కూడా కనిపించరు. అందరూ ఒకే చోట ఉన్నారు. రమణ ఇంకా సేవ చేసి 23 ఇయర్స్ వరకు గుర్తుండిపోద్ది ఈ ప్రోగ్రామ్. మళ్ళీ 23 ఇయర్స్ తర్వాత కలిసాము. మళ్ళీ అన్ని రోజుల్లో గుర్తుంటుంది ఇది. ఎన్నెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీరంతా క్షేమంగా, లాభదాయకంగా, సుఖ సంతోషాలు మళ్ళీ 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 పేరు పేరున చెప్తూ ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. కింద కూడా క్లీన్ చేయండి. మొత్తం ఫస్ట్ క్లీన్ చేయించండి. మొత్తం క్లీన్ చేయించండి. కృష్ణ అందరూ ఫ్రెండ్స్ అందరూ షీట్లో కూర్చోవాలి దయచేసి. ఎంతమంది ఏమన్నాను ఫ్రెండ్స్ అందరూ అందులో సముద్ర పుట్టిన పరిగెడితే మరీ కష్టం. అందుకోసం నడక ఎప్పుడు మీరు మెచ్చుకోవద్దు. భోజనం తక్కువ తీసుకోండి, ఆకుకూరలు గట్రా ఎక్కువ తీసుకోండి, అలాగే అంబలు కూడా తీసుకోండి. అంబలు తీసుకొచ్చారు. అంబలు నచ్చకపోతే అంబల రూపంలో రాగి మంటలాంటి వస్తున్నాయి, అవి కూడా తాగొచ్చు. అవి తాగినా మీకు ఆరోగ్యం బాగా. మేషారికి ఒక్క రిక్వెస్ట్, మీరు చెప్పిన పాటించిన పద్ధతులు ఒక్కడైనా రేపటి నుండి చేస్తే మీరు నోగ్రాజ్ చేస్తాడంట. కానీ కౌంటర్లు ఎలాగుంటాయంటే నువ్వు ఎలాగున్నావని గ్రూప్ లో పెడితే షార్ట్ తో ఉన్నానని పెట్టినాడు వీడు కూడా మీ పాటిస్తాడండి.
చేస్తానన్నప్పుడు వాడు ప్రోత్సాహం ఇవ్వండి. నిరాశపరచకూడదు. నిరాశపరిస్తే మళ్ళీ ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి, మన తండ్రులకి, మన అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పేరు పేరున గుర్తు పెట్టుకున్న ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక టీచర్ ఎవరైనా ఉన్నారంటే మన విశ్వనాథ్ మేసారు గారే. ఒక్కసారి మీరందరూ మేసారు మీ ఆశీర్వాదం వల్లే ఇలాగా వెళ్తున్నాం, ఇంకా ముందుకు వెళ్తాం. సపోర్ట్ హే చూచిపడడం రాయండి. ఆ చూచిపాఠం రాయడం వల్ల 8th క్లాస్ లో రమేష్ అచ్చల్ అడిగా హే ఇస్మే ఊమ్ సే బద్దు ఆతి హే. 8th క్లాస్ లో మాకు అది గుర్తుంది మేసారు. మేము ఫోన్ చేసి ఇంటికి వచ్చేటప్పటికి మీరు చెప్తుంటే చూచిపాఠం రోజు ఏంటి ఇలాగ నష్టపెడుతున్నాడా అనుకుని మేము అనుకునే వాళ్ళం. కానీ మేసారు హిందీ అనేది ఎంత ముఖ్యమనేది మన రాష్ట్రం దాటి వెళ్తే గానీ, ఒక రాజకీయ పరంగా గాని, ఉద్యోగ పరంగా గాని, ఒక కెరీర్ పరంగా గాని సెటిల్ అవ్వాలంటే మాత్రం హిందీ మాత్రం వచ్చి ఉండాలి. కానీ ఆ రోజుల్లో మనం నెగ్లెక్ట్ చేసాము. మీరు చూచిపాఠం రాయండిరా, మీరు చూచిపాఠం రాయండిరా అని అంటే మేము ఏదో అనుకునే వాళ్ళం. కానీ మీరు నిజంగా మేసారు మీ మాటలు ఆ రోజుల్లో వినుంటే ఈ రోజుల్లో ఏ వెంకయ్యనాయుడు లాగా మేము ఉన్నాం. మేము హలో అంతే కదా మేసారు. అంటే నేను ఏమైనా తప్పుగా మాట్లాడుతుంటే నాకు క్షమించండి. అంటే కానీ మీకు హిందీ అనేది నేను కొన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడైనా హిందీ మాట్లాడుతుంటే మన మాతృభాష తెలుగులో మాట్లాడదాం అనేటప్పుడు హిందీ ఉండాలి. రాష్ట్రం దాటితే హిందీ ఉండాలి. ఇక్కడ 30 కిలోమీటర్లు దాటితే ఒరిస్సా వెళ్తే హిందీ ఉండాలి. అటు సైడ్ పర్లాకిమిడి దాటితే హిందీ ఉండాలి. కానీ దేశంలో కానీ మనకి హిందీ ఉండాలి. అలాంటి హిందీ మాస్టర్ని మనం ఇప్పుడు గౌరవించుకోలేకపోయాం. కనీసం ఆ భాషనైనా గౌరవించుకొని ఆయనకి మనం ఒకసారి సన్మానించుకొని, ఆయన బెంగళూరులో ఉండి కూడా నిన్న నైట్ ఫ్లైట్కి వచ్చి మనందరినీ ఆశీర్వదించడానికి వచ్చారంటే నిజంగా మీ పాదాలకి మా 2002 మీ పాదాభివందనాలు చేస్తున్నాం సార్. మీరు ఏమి అనుకోవద్దు. మీరు డ్యాన్స్ వేసినప్పుడు ఇక్కడ ఉన్నది సార్. మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతే మేము ఏదో ఫ్రీగా వేసుకుంటాం. మళ్ళీ మీరు సిరు కొడతా అంటే మరి మీరు తట్టుకోలేము. ఫ్రీగా ఉండాలని ఈ ఆఖరి మాట హెల్త్ కోసం చెప్పేసి దీన్ని పాటించండి సార్. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ వాజ్ టోటల్ బ్లెస్డ్. 9 డైలీ చూడండి సార్ ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే మనం వేసుకోవాల్సిన ముందు ఆరోగ్యం, తర్వాత అతను చెప్పే ఎడ్యుకేషన్. ఇండియా అంటే అవసరం. ప్రతి బ్యాచ్ లో కూడా మీ అమ్మలు ఉన్నారా, మీ నాన్నలు ఉన్నారా, అక్కలు ఉన్నారా, తమ్ముడలు ఉన్నారా, నీ పిల్లలు ఏం చేస్తున్నారా అని ఏకైక 1970 నుండి 2025 వరకు అడిగిన ఏకైక టీచర్ బారులు ఉన్నారంటే అది విశ్వనాథ్ మేసారు మాత్రమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు వెళ్ళిపోతే మేము డ్యాన్స్ వేసుకుంటాం సార్. అందరికీ శుభం. మళ్ళా ఎప్పుడైనా కలుసుకుందాం తప్పకుండా సార్. ఇంకోటి మేమేంటంటే 23 సంవత్సరాలతో ఫస్ట్ టైం గెట్ టుగెదర్ చేసుకున్నాం. కానీ ఇంకో 2-3 సంవత్సరాలు గెట్ టుగెదర్ చేసుకోం. ఇంకో 4-5 సంవత్సరాలు చేసుకుంటాం. ఈసారి ఎలా చేసుకుంటాం అంటే మనవరాళ్ళు మనవలతో వాళ్ళకి పట్టుకొని వచ్చి ఇక్కడ తినిపించి శ్రీమంతాలు కూడా చేయించుకుంటాం సార్. ఇంకా పెళ్లి కొనాలు కూడా 2-3 ఉన్నారు సార్ మా బ్యాచ్ లో. అవన్నీ మేము చేయిస్తాం. అవన్నీ కూడా మేము చేయిస్తాం సార్. సరే వాళ్ళకి పెళ్ళి అయినప్పుడు మీరు అందరూ వెళ్తే గట్టు తిరిగిపోతారు సార్. ఇంకోటి తెలుసా, ఒక నిమిషం సార్. గెట్ టుగెదర్ కార్డ్ అవడానికి ఎవరులేండి. ఏమైనా సంబంధాలు ఏమైనా ఉంటే మనోడికి రమణకి ఏమైనా ఫ్రెండ్స్ సార్. ఇంకోటి సార్ మీకు ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే చూడండి, లాస్ట్ టైం మేము గెట్ టుగెదర్ కార్డులు ఇవ్వడానికి అందరి ఇంటికి వెళ్ళాం. అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు. ఒక ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక ఆమె ఉంది మా క్లాస్మేట్. ఆ పాపకి ఇలా జోక్ కొడుతుంది, ఎవరే నీ కూతురా అని అంటే లేదురా మనవరాలు అనుకున్నాను. అది మా దేవన్ కుమారి సార్. మనవరా అమ్మమ్మ అయిపోయింది అది. ఇంకొక 5 సంవత్సరాలు అయితే
వెంకటరమణ పెళ్ళి ఒకటే బాకీ. ఇంకా ఉన్నారు పెళ్లి కాలంలో డాన్స్ చేయండి కానీ ఒకటి లోపల ఏ ఒక్కరు కూడా వాళ్ళకి వాళ్ళు పరిచయం చేసుకోలేదు. చేస్తాం అది కూడా ఉంది సార్. ఇప్పుడు అది కూడా ఉంది. ఇప్పుడు ఉంది పరిచయ కార్యక్రమం కూడా ఉంది. డాన్సులు ఉన్నాయి. వీలైతే పాత డాన్సులు కూడా వస్తాయి సార్. పెడతాం సార్. మీకు వెళ్ళిపోమన్నా నేను చెప్పట్లేదు, కానీ ఎందుకంటే మీరు లక్ష్మి బయట వేయడం కాదు, లోపల రండి. దయచేసి అర్థం చేసుకోండి. 6 గంటల వరకు టైం స్పెండ్ చేయండి. మళ్ళీ ఈ కడుల పండుగ మళ్ళీ ఉండదు. అందరూ ఒకే చోట ఇలా